ఆర్టికల్ 370 అనేది ఏంటంటే, మన ఇండిపెండెన్స్ టైంలో జమ్మూ కాశ్మీర్ కోసము పార్టిషన్ టైంలో పాకిస్తాన్, ఇండియా కొట్లాడుకున్నారు. నాకు గావాలి, నాకు గావాలని జెప్పేసి. సో, మనకందరికి తెలుసు. అప్పుడు వార్ జరిగినియి. సగం పీఓకేకెళ్ళిపోయింది. సగం మన ఇండియాకొచ్చింది. సో, ఇదంతా అయినప్పుడు ఆ టైంలో ఏంటంటే పార్టిషన్ టైంలో ఒక పీస్ అనేది మెయింటైన్ చేయాలని జెప్పేసి కశ్మీర్‌కి ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇచ్చిండ్రు. అది ఆర్టికల్ 370 ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద. ఏంటంటే, దానికి ఇండియాకి సంబంధం లేదు. అంటే మనకి ఏవైతే లాస్ ఉన్నాయో, ఏదున్నా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి అప్లై అయితది. ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్. ఆ స్టేటస్ అనేది ఆర్టికల్ 370 అనేది ఇచ్చింది. డిఫెన్స్ లేకపోతే ఎక్స్‌టర్నల్ అఫైర్స్ కానీ, లేకపోతే కమ్యూనికేషన్ సంబంధించి, కరెన్సీకి సంబంధించి అన్నీ ఇండియాకి సంబంధం సేమ్ ఉంటది. బట్ ఇవి గాక మిగతా అన్నీ కూడా కశ్మీర్‌కి సెపరేట్ స్టేటస్. అంటే అదొక సెపరేట్ కంట్రీ లాగా, కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక సెపరేట్ కంట్రీ లాగా ఉంటుండే. దానికి హెడ్ ఆఫ్ ద స్టేట్ కూడా వేరు. వాళ్ళ ఎలక్షన్స్ వేరు. అన్నీ సెపరేట్ ఇగ మన ఇండియాలో ఒక భాగం గాకుండా. సో, అది మోడీ గవర్నమెంట్ వచ్చాక ఆర్టికల్ 370 అనేది తీసేశారు.